తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ భీమవరం విజయలక్ష్మి థియేటర్లో అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళల సమక్షంలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తీన్మార్ బాణసంచా కాల్పుల మధ్య అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రైలర్ చూసిన అనంతరం మాగాపు ప్రసాద్, కత్తుల నీరేంద్రలు మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర రవి, పత్తి హరి, భగత్ సింగ్, వానపల్లి సూరిబాబు, విక్రమ్, ఆంజనేయులు, మీనాక్షి, శ్యామల, రవితో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలను. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచినోటి హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు మరి చాలా బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా కూడా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో సందర్భంగా ఇవాళ భీమవరం విజయలక్ష్మి థియేటర్లో మరి అభిమానులు, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ సమక్షంలో భారీ ఎత్తున ఈ టారీ కార్యక్రమం చాలా కేక్ కట్ చేసుకుని మరి బాణసంచ అలాగే తీన్మారు వాయిద్యాల మధ్య అభిమానులు చాలా సందర్భంగా చేసుకున్నారు. మరి ఒక పీరియడికల్లో యాక్షన్ చిత్రం మరి కళ్యాణ్ గారు ఎప్పుడూ చేయనటువంటి ఒక భారీ చిత్రాన్ని మరి పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ మరి ఒక సరికొత్త రికార్డుని సృష్టించే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి ఈరోజు ఓటీటీలో సినిమాలు, అలాగే ఆన్లైన్లో సెల్ ఫోన్లో సినిమాలు వచ్చిన తర్వాత ఎంత భారీ బడ్జెట్ సినిమా తీసినా కూడా థియేటర్లు రప్పించడం అనేది ప్రతి డైరెక్టర్కి, నిర్మాతకి ఒక సాహసోపతమైన విషయంగా ఉంది. మరి అనే విషయంలో కేవలం ఇండియన్ సినిమాలో ఒక పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మరి సినిమా ఆయన మొదలుపెట్టిన మొదటి సినిమా దగ్గర ఈ రోజు వరకు హిట్లు ఫ్లాపులతో ఎటువంటి సంబంధం లేకుండా మరి టికెట్ అనేది దొరకకుండా ఉండే ఏకైక హీరో మన ఇండియన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతుంది. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇవాళ జనసేన పార్టీ తరఫున విజయలక్ష్మి థియేటర్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఆయన ముందు ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేసి రాజకీయంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని భీమవరం జనసేన పార్టీ తరఫున కోరుకుంటారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన దూరంగానే ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి భారతదేశ చరిత్ర కోసం ఒక యోధుడు చేసిన మరి తరతరాలకి చరిత్ర గురించి వెలికి తీసిన కథని ఈరోజు మన దేశ ప్రజలకే ఏ విధమైన యోధులు ఉన్నారనే విషయంలో మన ప్రజలందరికీ తెలియవేసే ఒక సినిమాని పట్టుకుని, ఒక కథను పట్టుకుని సినిమాగా తీయటం ఆ ప్రజలందరూ కూడా ఇది ఆరాధనగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా సినిమా స్టార్ట్ అయిందని రాజకీయంగా కూడా ప్రజలకు చేరువవుతూ, అలాగే సినిమా పరంగా కూడా నిర్మాతలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటారు. అలాగే అభిమానులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చినా కూడా ఆయన చేసిన వృత్తిని మర్చిపోకుండా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఈ హరహర వీరమల్లికి ఈ ట్రైలర్కి ఇక్కడ చాలామంది విచ్చేశారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. ఇది మంచి హిట్ అవుద్దని మేము వీరమహిళగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వంలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ప్రభుత్వం ప్రజలకు మేలైన పథకాలను అందిస్తుందని ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరి భరత్ అన్నారు. గురువారం ఆకివీడు 4వ వార్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించే పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సహకారంతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, గొండ్ల గణపతి, గంధం ఉమ, జనసేన పార్టీ ఆకివీడు మండల అధ్యక్షులు బాలాజీ, గవరలక్ష్మి, బీజేపీ నాయకులు నాగమణి, పాండురంగ విఠలరావు, కౌన్సిలర్లు బత్తుల శ్యామల, బొర్రా సుజాత, కమిషనర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు హరిణి. మా చెల్లికి నాకు తల్లికి వందనం పడింది. ఇప్పుడు పడ్డది. తెలుగుదేశం వచ్చాక మేము చాలా సంతోషంగా ఉన్నాము. గతంలో ఒకరికే వచ్చింది, ఇప్పుడు ఇద్దరికే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాము. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అమ్మఒడి ఒక్కరికే పడ్డాయి మాకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలకి తల్లి వందనం ఇద్దరికి పడ్డాయండి. ఇద్దరికి పడినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా వచ్చిందండి. మా అత్తగారికి నెల పింఛన్ ఇంటికి వచ్చి మరి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. లేని వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇద్దరు రఘురామకృష్ణ గారు, భరత్ గారు నా తరపున చాలా ధన్యవాదాలండి. మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరు భరత్ పేర్కొన్నారు. కాళ్ల ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం సముదాయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాళ్ల మండలంలో 144 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నాగేంద్ర కుమార్, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, సర్పంచ్ బందా విజయ, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, టీడీపీ జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, పసుపురెడ్డి సత్యనారాయణ, మారేశ్వరరావు, సురేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గంలో కాళ్ల మండలంలో ప్రారంభించడం జరిగింది. తొలి అడుగు అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా సూపర్ 6 రూపాయన కానీ మేము చెప్పని పనులు కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది చేశాము. ఇంకా మీకు ఏదైనా సమస్యలుంటే చెప్పమని ఈరోజు ప్రభుత్వం మా అందరినీ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముందుకు పంపించింది. అది ఏదైతే మా నాయకుడికి ఉన్న విశ్వాసం. అలాగే ఈరోజు యువ నాయకుడు భరత్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో మా శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గా ఉండటం వలన ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే నిబంధనలు ఉండటం వలన భరత్ గారి నాయకత్వంలో, అలాగే ఈ మండల పార్టీ నాయకత్వంలో, అలాగే యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలంతా కూడా గత సంవత్సర కాలంలో మేము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అన్ని కూడా మీ ముందుంచి రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా మేము ఇంకా సేవ చేయాలి అనేది మీ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అధికారులు కూడా మీ ముంగిటికి తీసుకొచ్చే కార్యక్రమమే తొలి అడుగు 4.1. ఈ రోజు మరి సూపర్ 6 సుపరిపాలన మరి సంవత్సరమైన కార్యక్రమంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గ్రామాల్లో ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామాల్లో మనం ఇచ్చిన పథకాలు కానీ ఇంకెవరైనా అర్హులు ఉంటే ఏదైనా ఆగుంటే అది ఏ కారణం చేత ఆగింది, వాళ్ళ మంచి చెడ్డలు ఏంటి, ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి అన్ని తెలుసుకోమని ఇవాళ మరి మన భర్త గారి నాయకత్వంలో, మన ఎమ్మెల్యే కుమారుడు భర్త గారి నాయకత్వంలో ఈ కాలగ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాలమండలంలో కుట్టు మిషన్లు అంటే మామూలుగా లేడీస్ కి బాగా బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారు ఈ మిషన్లు అనేది ఇవ్వటం జరిగింది. కుట్టు మిషన్ సెంటర్ కాలమండలం హెడ్ క్వార్టర్ అంటే మన కాలమండలం పెట్టడం జరిగింది. ఈ సెంటర్ లో ప్రతి లేడీస్ కూడా 90 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాక ఎవరి కాళ్ళకి మిషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే కాబట్టి మరి ఇవాళ మన ఎమ్మెల్యే కుమారుడు భర్త గారు రావడం జరిగింది. భర్త గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు మన కాళ్ళ గ్రామంలో విచ్చేసి ఉన్న మన భర్త గారు, మన ఎమ్మెల్యే గారు కుమారుడు అనే ఆధ్వర్యంలో సూపర్ 6 అనే కార్యక్రమంలో సంవత్సరం చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి కూడా ఏమేమి కావాలి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అటెంటి కూడా అధిగమించి కార్యక్రమం చేయడానికి మన నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మన తిబులారి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ఉండి నియోజకవర్గం ఎంతో అభివృద్ధిని ముందు తీసుకెళ్తున్న నేతృత్వంలో మా అందరూ కూడా ఆయన కూడా ఉండి మేము సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం. జై. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారైన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు వారి అబ్బాయి అయిన మన భర్త గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం అయిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఆధ్వర్యంలో ఈ కూటమి సభ్యులందరూ కలిపి తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా
ప్రతి గడప గడపకి తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తెలుసుకోమని మన కూటమి సభ్యులు ఆదేశించారు. ఇది వరకే ప్రభుత్వం అయితే పరదాల చాటుని దాక్కుని 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నాడో సీఎం కనపడేవారు కాదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతిరోజు కూడా నిత్యం జనంలో ఉంటూ జనంతో మమేకం అవ్వాలని, అలాగే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి, మన ఎమ్మెల్యేలు అయిన కూడా 11 మంది ఇన్ఛార్జీలు కూడా ఎప్పుడు జనంలోనే ఉండాలని ఆదేశిస్తున్నారు. అది మన కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. మోటార్ సైకిల్ మెకానిక్స్ తమకు వచ్చిన ఆదాయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు, ఉపాధ్యక్షులు మహమ్మద్ జావిద్రు అన్నారు. ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా ఆకివీడు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆకివీడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ముద్దే సత్యనారాయణ, మానేపల్లి శివప్రసాద్, సెక్రటరీ షేక్ మోతి, బండారు శ్రీనివాసరావు, మహమ్మద్ ఇంతియాజ్ తో పాటు పెద్ద ఎత్తున మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ దినోత్సవం మోటార్ సైకిల్ మెకానిక్ దినోత్సవ కార్యక్రమాన్ని మనం ఈ రోజున ఎంతో అందంగా నిర్వర్తించుకున్నామండి. మరి అలాగే మన యూనియన్ తరఫున లయన్స్ కుమార్ సహకారంతో, అలాగే మన యూనియన్ సహకారంతో మన పేద ప్రజలకి చెంచుల కాలనీలో దుప్పట్లు పంచడం జరిగింది. అలాగే మనం ఈ రోజున బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మనం కొద్దిగా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నామండి. ఇదంతా కూడా మన యూనియన్ సభ్యుల సహకారంతో మరి చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా విజయవంతం చేసినటువంటి మన యూనియన్ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. మరి ఈ రోజున ఇంతటి సదావకాశాలు కల్పించిన మన గురువులకి మన గురువులను కూడా అందరినీ కూడా మనం చిన్న సత్కారం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం మెకానిక్స్ డే, ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా విజయవంతంగా చక్కగా పూర్తి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మనం పేదలకి ఏదో ఒక వెల్ఫేర్ చేయాలని చెప్పి అనుకుని మన చెంచుల కాలనీలో దుప్పట్లు అయ్యి పంచడం జరిగింది. అలాగే మాకు విద్య నేర్పించిన మా గురువులందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. పెద్దలందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన మెకానికల్ యూనియన్ ఇంకా ముందు అనేక కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని, మనం అందరం కలిసి ఐకమత్యంగా ఒకే తాటిపై నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా భీమవరం అనసూయ చెస్ అకాడమీ, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నరసాపురం పట్టణంలోని సంసిద్ స్కూల్ నందు జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ దుర్గా లావణ్య తెలియజేశారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను నరసాపురం ఆర్డీఓ దాసరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండి చదరంగంలో తర్ఫీదు తీసుకోవడం ద్వారా బాల మేధావులుగా తీర్చిదిద్దబడి ఉన్నత విద్యలో రాణిస్తారని, ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఇటువంటి పోటీలు ఏర్పాటు చేసిన అనసూయ చెస్ అకాడమీ వారిని అభినందించారు. నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు 5,000 రూపాయల విలువ గల బహుమతులు అందిస్తున్నామని, వయసు విభాగాల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందిస్తున్నామని తెలియజేశారు. నరసాపురం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నరసాపురం తహసీల్దార్ ఐవి సత్యనారాయణ, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, సంసిద్ స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, స్కూల్ మేనేజర్ నారాయణ బాబులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖున మనకి నరసాపురం పట్టణంలోని మన సంసిద్ స్కూల్ నందు ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్ని మనం పిల్లలకి నిర్వహించడం జరుగుతుంది. హై స్కూల్ స్థాయి కింద దిగునున్న పిల్లలకి. మరి మనకి మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అనసూయ చెస్ అకాడమీ, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అకాడమీ, చెస్ అసోసియేషన్ వారు ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో పిల్లలకి మంచి ఆకర్షణీయమైన బహుమతులు కూడా వీళ్ళు అందజేయడం జరుగుతుంది. అయితే మనకి ప్రధానంగా ఈ క్రీడ మనకి మన భారతదేశంలో ప్రాచీన క్రీడ, మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప సంపద ఇది. మరి ఇందులో మనం ఇప్పుడు భారతదేశం నుంచి అనేక మంది ఛాంపియన్స్, ప్రపంచ ఛాంపియన్లు కూడా మన దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్నారు. మరి విశ్వనాథ్ ఆనంద్ గారి నుంచి మనకి ఇప్పుడు లేటెస్ట్ గుకేష్ వర్క్ కూడా మనకి చాలా మంది ఛాంపియన్స్ మన భారతదేశం ప్రపంచానికి అందించింది. మరి మన పిల్లల్లో కూడా ఉన్నటువంటి ఆ ప్రతిభా పాఠశాలను వెలికి తీయాలని చెప్పి ఈరోజు మన అనసూయ చెస్ అకాడమీ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్
సంయుక్తంగా వీళ్ళు చక్కని టోర్నమెంట్ నిర్వహించి ఈ ప్రాంతంలో అనేక మందిని ప్రతిభను వెలికితీస్తున్నారు. మరి మన నర్సాపురం పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఆ యొక్క ప్రతిభని చాటుకుని మరి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. దానికోసం దీన్ని వేదికగా వాడుకోవాలని విజ్ఞప్తి. ఈ నెల 21వ తారీఖు 20వ తారీఖు వరల్డ్ చెస్ కాంపిటీషన్ అండ్ వరల్డ్ చెస్ డే సందర్భంగా సంసిద్ స్కూల్ నర్సాపురంలో 19th జూలై ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో అండర్ 5, 7, 9, 11 కేటగిరీస్ ఉన్నాయి. సో విద్యార్థులందరికీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా 19వ తేదీ శనివారం నాడు అనసూయ చెస్ అకాడమీ పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్ల ఆధ్వర్యంలో మన నర్సాపురంలోని సంసిద్ధ్ స్కూల్ నందు జిల్లా స్థాయి చదరంగం పోటీలది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు 5,000 రూపాయలు విలువ చేసేటువంటి బహుమతులు ప్రథమ, ద్వితీయ, తృతీయ వారికి అందించడం జరుగుతుంది. వీటితో పాటు మరి మిగిలిన విజేతలకు కూడా జ్ఞాపికలు అలాగే ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ఈ చదరంగం అనేది చాలా ముందంజలో మనం ఉండడం జరుగుతుంది. ప్రధానంగా విద్యతో పాటు వారికి ఉన్నటువంటి ఆసక్తి మేరకు తల్లిదండ్రులు క్రీడా రంగంలో కానీ వారికి ఉన్నటువంటి ఏదో రంగంలో వారికి తర్ఫీదునిచ్చినట్టయితే వారికి ఉన్నటువంటి ప్రతిభా పాఠాలని బహిరంగం చేయడం జరుగుతుంది. జేఏసీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలైన టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎం సాయిబాబా గుప్తా, మోహన్, వి రామకృష్ణ, టి నరేష్ బాబు, ఆర్ బాలాజీ, ఎన్ సురేష్ బాబు, కె విజయలక్ష్మి, వి సత్తిపండు, కె మహేష్, సిహెచ్ గణపతిరాజు, సిహెచ్ హైమావతితో పాటు పలువురు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి సమాన పనికి సమాన వేతనం, అలాగే హెచ్ఆర్ పాలసీ, సంక్షేమ పథకాలు అమలు విషయంలో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ 11 రోజులుగా మేము సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకెళ్తారంటున్నారు కానీ మా యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళట్లేదు. ఈ రోజుల్లో సామాన్య ప్రజలు కూలి పనులు చేసుకునే వ్యక్తి 800, 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. కానీ మేము ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం సమయంతో మాకు సంబంధం లేదు. ఈ సాయంత్రం ఏ సమయం అవుతుందో తెలియదు కానీ మాకు ఇచ్చే జీతం రోజువారీ కూలీరీత్యా మేము చూస్తే కనుక 500 రూపాయలు, 400 రూపాయలు వస్తుంది. ఈ చాలీచాలని జీతంతో మేము మా జీవితాలను ఏ విధంగా నిలుపుకోవాలో మాకు అర్థం కావట్లేదు. 2 పిల్లల్ని అలాగే భార్యాబిడ్డలని తల్లిదండ్రులని మేము పోషించుకునే విధంగా మాకు ఎదరగలట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని మరొకమారు విన్నవించుకుంటున్నాం. నా పేరు సత్యనారాయణ అండి. నేను భీమవరం మున్సిపాలిటీలో స్ట్రీట్ లైటింగ్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కనీసం చాలని జీతంతో కేవలం 13,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నాం సార్. మాకు టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు అడుగుతున్నాం. మేము ఎంతో రిస్క్ చేసి ప్రతి వీధి అందరికీ వెలిగించి వీధి లైట్లు వెలిగించి ఇంచుమించు లైట్లు ఆన్ అండ్ ఆఫ్ చేసి ఎంతో రిస్క్తో పనిచేస్తాం సార్. కానీ కరెంట్ స్తంభాలు వర్షం వచ్చినా ఏమొచ్చినా మేము రిపేర్ చేయడం, లైట్లు రిపేర్ చేయడం జరుగుతుంది సార్. కానీ మాకు ఏదైనా రిస్క్ జరిగితే సమాధానం చెప్పి అధికారులు కూడా లేరు సార్. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలనాతలు మారలేదు సార్. కనీసం మాకు ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు ఇవ్వమని. నా పేరు సాయిబాబా గుప్తా అండి. మేము భీమవరం ఇంజనీరింగ్ సెక్షన్లో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు 11వ రోజు సమ్మె చేస్తున్నామండి. మా జేఏసీ పిలుపు మీదకు మాకు సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, మా న్యాయమైన కోరికలు తీర్చాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మీరు కొద్దిగా మాకు న్యాయం చేసి మా కుటుంబాలన్నీ రోడ్డును పడకుండా చూడవలసిందిగా కోరి ప్రార్థించాం. భీమవరం మున్సిపాలిటీ నుంచి వాటర్ పైప్ లీకుల నుంచి మాట్లాడుతున్నానండి. మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళామండి. వారు ఇంకా ఏమీ చెప్పలేదండి. 3 సార్లు మమ్మల్ని పిలిచి మాట్లాడారండి. ఇందులో మాకు ఏ రిజల్ట్ రాలేదండి. 11 రోజులుగా సమ్మె చేస్తున్నామండి. మేము మాతో 15 ఏళ్ళకి 20 ఏళ్ళుగా పని చేయించుకుంటూ ఇప్పుడు హక్కు లేదంటున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది
అందరికీ నమస్కారం అండి. నా పేరు హైమావతి. మేము 10 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నామండి. మేము 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. మాది కేవలం న్యాయమైన డిమాండ్లు అండి. సమాన పనికి సమాన వేతనం అని హైకోర్టు వారు తీర్పు ఇచ్చినప్పుడు మేము అడుగుతున్నాం. మేము పని చేసిన దానికి మాకు జీతం ఇమ్మని అడుగుతున్నామండి. మేమేమి ఎక్కువ ఆశించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయ విషయంలో మాత్రం అందరికి అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీలని మాకు రిమార్క్స్ వస్తున్నాయి. దీనివల్ల తల్లికి వందనం కానీ మాకు రేషన్ కార్డులో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదండి. మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం 2 వీలర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి మెకానిక్లను ఆదుకోవాలని యూనియన్ అధ్యక్షులు బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా 2 వీలర్స్ మెకానిక్ సభ్యులు ర్యాలీ నిర్వహించి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన ప్రతి కార్మికునికి ప్రభుత్వం ప్రమాద బీమా, వైద్య సహాయం, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల గోపాలకృష్ణ, ముంగండ శ్రీనివాసరావు, గుల్లా అప్పన్న, ఆరేపల్లి రాజు, కట్ట విఘ్నేశ్వరరావు, తోట పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ డే మెకానికల్ సందర్భంగా ఈ రోజు ఉండిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ర్యాలీ కూడా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం మెకానిక్ యూనియన్ తరఫున. కానీ ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు రాష్ట్ర లెవెల్లో మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ధర్మారావు గారు పోరాడుతున్నారు ఆల్రెడీ. మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుచున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నది అది ఒకటి. మెకానికల్ ఐక్యత, మెకానికల్ ఐక్యత, మెకానికల్ ఐక్యత. జై మెకానిక్, జై మెకానిక్, జై మెకానిక్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి మెకానిక్ డే సందర్భంగా కేక్ కటింగ్ చేసి ర్యాలీ నిర్వహించి మా పేదలకు భోజనాలు కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా గుర్తించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పథకాలు కూడా మాకు చెందిలాగా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మనకు స్టేట్ వైడ్ లో కూడా దాని ధర్మా గారు కూడా మా తరపున పోరాడుతున్నారు. అలాగే మాకు ప్రభుత్వం ఆదుకుని మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించాం. పేదలకి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి గుర్తించి మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ మెకానిక్ యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెకానిక్ ఇంజనీర్ తో సమానం. తెల్ల రేషన్ కార్డు ఉన్న మెకానిక్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తా. అంతర్జాతీయ మెకానిక్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా భీమవరంలో పవన్ అభిమానులు సందడి. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జగన్నాథ రథోత్సవం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.